ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే కనుక ది టీమ్ కంటైన్ సస్పెన్షన్ ప్లేయర్. అలాగనే మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైతే కనుక యాడ్ అయితే చేసుకోవాలనుకుంటామో అది యాడ్ కాకపోవడం, అలాగనే ఎవరి అకౌంట్ అయితే కనుక బ్లాక్ లిస్ట్లో పడిందో, అలాగనే మీ యొక్క అకౌంట్ అనేది సస్పెన్స్లో ఉందో వాళ్ళ కోసం అయితే కనుక ఈ వీడియో అనమాట. దీనికైతే కనుక ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది అయితే నేనైతే చెప్పబోతున్నా. ఈరోజు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే కనుక లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. ఎవరైతే కనుక ఈ యొక్క సస్పెన్షన్ ఐడితో ప్రాబ్లంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రమే షేర్ అయితే చేయండి అనమాట. ఇకైతే కనుక ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు చేయాల్సిన కనుక పని ఏంటంటే కనుక పైన మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఒకటి కానొస్తుంది కదా, ఆ సెట్టింగ్స్ అనే దాని మీద అయితే ట్యాప్ అయితే చేయండి. తర్వాత మీకు ఇక్కడ కస్టమ్ సర్వీస్ అనేది కానొస్తుంది కదా, ఆ పైన ఏంటంటే కనుక సెట్టింగ్స్లో క్లియర్ క్యాష్ అనేది ఒకటి మీకు అయితే కనబడుతుంది. దాన్ని అయితే కనుక క్లియర్ అయితే చేయండి. ఫస్ట్ క్లియర్ చేసిన తర్వాత వెంటనే మీరైతే కనుక కస్టమ్ సర్వీస్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా అయితే కనుక ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ క్లారిటీగా అది డైనో దీపో అని కాడ వస్తుంది. మై రిక్వెస్ట్, సబ్మిట్ నియర్ రిక్వెస్ట్, సైన్ అప్ ఉంది కదా, మీరైతే కనుక సబ్మిట్ నియర్ రిక్వెస్ట్ అనేది అయితే కనుక మీరు కొట్టండి. మీ ఒకవేళ మీ పేరు ఒకవేళ నాదైతే డైనో దీపో అని ఉంది, మీది ఒకవేళ ఏదైతే ఉందో ఆ ఒక్క నిక్ నేమ్ అయితే కనుక మీది పైన అయితే కానొస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక సబ్మిట్ ఏ న్యూ రిక్వెస్ట్లో మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. మీరు ఎక్కడైతే కనుక అనేబుల్ టు జాయిన్ దిస్ టీమ్ సస్పెన్షన్ ప్లేయర్ అనేది అయితే మీరు క్లిక్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా కానొస్తుంది కదా, ఇక్కడ అకౌంట్ ఐడి, నిక్ నేము, అలాగనే మీ యొక్క ప్రైవసీ పాలసీ అనేది ఉంది కదా, వాటిని అయితే కనుక టిక్ అయితే చేసేయండి. మీరు ఇక్కడ టిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే కనుక ఉంది కానొస్తుంది కదా, ఇక్కడ డిస్క్రిప్షను, అలాగనే ఇక్కడ అటాచ్మెంటు. ఇక్కడ మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే కనుక ఈ డిస్క్రిప్షన్లో నేనైతే కనుక మీకైతే ఒక పేస్ట్ అనేది చేస్తున్నాను అనమాట. అంటే డిస్క్రిప్షన్ అనేది క్లారిటీగా రాయాలి కాబట్టి మీకు ఏ విధంగా రాయాలో అర్థం కాదు కాబట్టి నేను కామెంట్ బాక్స్లో అలాగనే నేను ఒక డిస్క్రిప్షన్లో అయితే కనుక మీకైతే ఈ యొక్క టెక్స్ట్ అనేది నేనైతే కాపీ అయితే చేశాను అనమాట. మీరు డైరెక్ట్గా దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏ విధంగా అయితే చేస్తున్నారో మీరు దాని విధంగా అయితే మీరు టైప్ చేసి ఇక్కడ మీ అకౌంట్ ఐడి అలాగే మీ యొక్క యువర్ నేమ్ అయితే ఉంటుంది కదా, అక్కడ మీరు పర్ఫెక్ట్గా అయితే కనుక ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కనుక మనం డిస్క్రిప్షన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రాస్తే అంత బాగా అయితే కనుక మన అకౌంట్ అనేది తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసమే అనమాట. సో మీరు ఏమైనా మిస్టేక్ ఏమైనా ఒకవేళ చేయాలి చేయకూడదు అనుకుంటే కనుక నేను చెప్పిన డిస్క్రిప్షన్ అనేది మీరు ఫాలో అయితే మీకు ఈజీగా అయితే కనుక అర్థమైపోద్ది. అవర్ అకౌంట్ ఐడి అని ఉంది కదా, అక్కడైతే కనుక మీ ఐడి అనేది అయితే అక్కడైతే రాయాల్సి వచ్చింది. అలాగనే కింద అయితే కనుక నేమ్ అని అయితే ఉంటుంది. మీ యొక్క ఫ్రీ ఫైర్ ఐడి నిక్ నేమ్ ఏది ఉంటుందో దాన్ని అయితే కనుక మీరు అక్కడ రాయాల్సి వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్గా నేను రాసిన డిస్క్రిప్షన్ అనేది కాపీ పేస్ట్ చేసుకొని అవర్ అకౌంట్ ఐడి అలాగనే మీ యొక్క నిక్ నేమ్ అనేది మీరు నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో మీకు క్లారిటీగా రాస్తున్నా, అక్కడైతే కనుక మీరు దాన్ని క్లియర్ చేసి రాయండి. మీకు ఇది ఈజీగా అయితే అర్థమైపోద్ది. తర్వాత అటాచ్ ఫైల్ అని ఉంటుంది. మీకు అక్కడ మీరు క్లారిటీగా చూసినట్లయితే కనుక అటాచ్ ఫైల్ అయితే ఉంటుంది. దాన్ని అయితే కనుక మీరు క్లిక్ చేయడంలోనే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీది అకౌంట్ సస్పెన్షన్ ప్లేయర్ అలాగే ఇన్వెన్షన్ ప్లేయర్ అని అయితే వస్తుంది కదా, దాన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అక్కడైతే అప్లై చేసుకోవాలి. ఒక 5 సెకండ్స్ వీడియో అనేది రికార్డ్ చేసుకోండి. అలాగనే మీ యొక్క స్క్రీన్ షాట్ ఉంటుంది కదా ది అకౌంట్ సస్పెన్షన్ ప్లేయర్ అనేది, దాన్ని కూడా అయితే అటాచ్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ అయితే చేసిన వెంటనే మీకైతే కనుక అది సక్సెస్ఫుల్గా అయితే అయిపోతుంది అనమాట.